రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని సీఎం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సరిపడా ఎరువులు సరఫరా చేయట్లేదంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్తో కలిసి బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై రాజకీయ కక్ష ఉంటే వేరే విధంగా తీర్చుకోవాలి అన్నారు. కానీ తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు దిగుతుందని పొన్నం హెచ్చరించారు. తెలంగాణ రైతాంగం ఎరువులకు సంబంధించి పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేయడమే కాకుండా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులను కూడా చొరవ తీసుకోవాలని ప్రత్యక్షంగా కలవడం ద్వారా, టెలిఫోన్ చేయడం ద్వారా, లేఖల ద్వారా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కానీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎరువుల సరఫరాకు సంబంధించి తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలుగజేస్తూ ఉంది. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. మేము కాదని అనడం లేదు. 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ, రైతులు ఇబ్బంది పడుతూ, రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఇలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఈ హెచ్చరికగా భావించుకోండి. సో అది రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని సీఎం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సరిపడా ఎరువులు సరఫరా చేయట్లేదు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్తో కలిసి బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని అంటున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై రాజకీయ కక్ష ఉంటే దాన్ని వేరే విధంగా తీర్చుకోవాలి అన్నారు. కానీ తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు ఆయన. యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక పోరాటాలకు దిగుతుందని పొన్నం హెచ్చరించారు.